Welcome back to MCA Coding channel. In this video, we will discuss about the use state in React. React లో బేసిక్ గా యూజ్ స్టేట్ అనేది ఒక మెయిన్ హుక్ అన్నమాట. హుక్ కాన్సెప్ట్ లో రియాక్ట్ హుక్ కాన్సెప్ట్ లో బేసిక్ గా యూజ్ స్టేట్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే మనం స్టోర్ ద వాల్యూస్, అప్డేట్ ద వాల్యూస్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫంక్షనల్ కాంపోనెంట్ యూజ్ చేస్తాం. ఫంక్షన్ కాంపోనెంట్ లో ఏదైనా డైనమిక్ గా యూఏ చేంజ్ అవ్వాలంటే యూజ్ స్టేట్ ని ఉపయోగిస్తాం అనమాట. ఇది జస్ట్ లైక్ మనం ఏమని చెప్పవచ్చు అంటే మెమరీ బాక్స్. సింపుల్ గా చెప్పాలంటే వెన్ డేటా చేంజెస్, డేటా చేంజ్ అయినప్పుడు యూఏ ఆటోమేటిక్ గా చేంజ్ అవ్వాలంటే మనం రియాక్ట్ లో హుక్ కాన్సెప్ట్ లో ఉన్న యూజ్ స్టేట్ అనే హుక్ ని యూజ్ చేస్తాం అనమాట. సో దాని సింటెక్స్ ఏంటంటే కాన్స్టెంట్ కౌంట్ సెట్ కౌంట్. సో ఇక్కడ కౌంట్ అనేది అంటే ఇనిషియల్ స్టేట్ అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కౌంట్ అనేది కరెంట్ వాల్యూ. కరెంట్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది? 0. సో వెన్ యూఏ అప్డేట్ అయినప్పుడు లేదా డేటా ఏదైనా చేంజెస్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తుంది? సెట్ కౌంట్ లో ఇప్పుడు 0 ఉందనుకో ఇనిషియల్ గా సమ్ మనం ఒక బటన్ పెట్టి అంటే క్లిక్ చేయగానే 1 అవ్వాలనుకుంటే ఏంటి? డైనమిక్ గా డేటా చేంజ్ అయింది, యూఏ అప్డేట్ అయింది. సో ఇలాగ డైనమిక్ గా డేటాని అప్డేట్ చేయాలంటే మనం రియాక్ట్ లో ఉన్న యూజ్ స్టేట్ ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ అందుకని రాశాను వెన్ డేటా చేంజెస్ యూఏ అప్డేట్ ఆటోమేటిక్. సో యూజ్ స్టేట్ ఎందుకు యూజ్ చేస్తామంటే డైనమిక్ గా డేటా చేంజ్ అయినప్పుడు యూఐ డైనమిక్ గా చేంజ్ అవ్వడం కోసం, ఇంటర్ఫేస్ డైనమిక్ గా చేంజ్ అవ్వడం కోసం యూజ్ స్టేట్ ని యూజ్ చేస్తాం అనమాట. సో కౌంట్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి దీనికి రిలేటెడ్ గా ఇలా నుండి కౌంట్ అంటే ఇనిషియల్ గా ఎంత ఉంది? వాల్యూ 0, కరెంట్ వాల్యూ 0 ఉంది. సో సెట్ కౌంట్ అనేది ఏంటంటే ఫంక్షన్ అప్డేట్ అయినప్పుడు, సో ఫంక్షన్ అప్డేట్ అయినప్పుడు వచ్చిన వాల్యూస్ ని మనం ఏం చేస్తామంటే సెట్ కౌంట్ లో పెడతాం. సో ఇనిషియల్ గా 0 ఉంది, ఇనిషియల్ వాల్యూ 0. ఇప్పుడు వెన్ వి యూజ్ ద సెట్ కౌంట్ రియాక్ట్ రీరెండర్ ద కాంపోనెంట్. ఫంక్షనల్ కాంపోనెంట్ లో మనం యూజ్ చేసే యూజ్ స్టేట్. సో డేటా చేంజ్ అయినప్పుడు యూఏ ఆటోమేటిక్ గా చేంజ్ అయింది అనమాట. సో దీన్నే మనం డైనమిక్ గా మనం ప్రోగ్రామింగ్ లో నేర్చుకుంటే, సో ఇప్పుడు చూస్తే యూజ్ స్టేట్ కాన్సెప్ట్ అని ఉంది కదా. సో ఎప్పుడు మనం యూజ్ స్టేట్ ని యూజ్ చేసినప్పుడు ఎప్పుడు రిటర్న్ పైనే రాయాలన్నమాట. సో కాన్స్టెంట్ మనం చెప్పుకున్నట్టు కౌంట్ అని పెడతాను. ఫస్ట్ కౌంట్, తర్వాత సెట్ కౌంట్, సి క్యాపిటల్ ఉండాలి. సెట్ కౌంట్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. ఓకే, యూజ్ స్టేట్ ఇనిషియల్ గా ఎంత పెడతాం? 0 పెడతాం మనం. సో ఇనిషియల్ గా 0 పెట్టాం, ఇది అనమాట. సో ఇప్పుడు మనం ఒక బటన్ క్రియేట్ చేద్దాం అన్నాం కదా, డైనమిక్ గా చేంజ్ అవడం కోసం. ఏంటి? డేటా చేంజ్ అవడం. సో క్లిక్ మీ కాకుండా ఇంక్రిమెంట్ అని పెడతా. ఇంక్రిమెంట్ అని పెట్టి ఇక్కడ ఆన్ క్లిక్ అనే మెథడ్ యూజ్ చేస్తాను నేను. యూజ్ చేసిన తర్వాత ఇక్కడ రాస్తాను అన్నమాట. ఎక్కడ కౌంట్ ఇనిషియల్ గా 0 ఉంది. ఇప్పుడు మనకు సెట్ కౌంట్ లో మనం ఇప్పుడు ఇంక్రిమెంట్ అని బటన్ నొక్కగానే 0గా ఉన్న డేటా చేంజ్ అవ్వాలి. డేటా చేంజ్ అయినప్పుడు యూఏ కూడా చేంజ్ అయ్యింది. అప్పుడు 0గా ఉన్న యూఏ అనేది ఏమైంది? 1 కింద ఇంక్రిమెంట్ అయింది. సో అందుకు నేను ఏం చేస్తానంటే కౌంట్. సో డైనమిక్ గా చేంజ్ అవడం కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుంటాను. ఒక ఫంక్షన్ తీసుకొని యారో ఫంక్షన్ తీసుకొని సెట్ కౌంట్ అని కదా. సెట్ కౌంట్ లో ఏమవ్వాలి? నాకు కౌంట్ లో ఎంత ఉంది? 0 ఉంది. ప్లస్ 1 అవ్వాలనుకుంటున్నాను. సో ఇప్పుడు అర్థమైందా? ఈ 1 అవ్వాలనుకున్నది చూడండి. ఇప్పుడు ఈ 1 అవ్వాలని ఎక్కడ కనిపించాలి? మనకు పైన కనిపించేది కాబట్టి H2 అని పెట్టి, సో ఇక్కడ కౌంట్ అని పెడుతున్నాం. ఫస్ట్ ఇనీషియల్ గా ఎంత ఉందో చూపిస్తుంది. సో మనం ఇక్కడ ఏమిలే ఒక బటన్ క్రియేట్ చేశాను. యారో ఫంక్షన్ ఇంక్రిమెంట్ అనే నేమ్ ఇచ్చాను బటన్ కి. ఆన్ క్లిక్ అని చేశాను. ఇప్పుడు సెట్ కౌంట్ ఇనీషియల్ గా 0 ఉంది. సెట్ కౌంట్ వాల్యూ అంటే ఏంటంటే అప్డేట్ చేంజ్ అవ్వాలి. సో రెండరింగ్ అయినప్పుడు ఏమవ్వాలంటే మనకి ఫంక్షన్ అనేది యూ అనేది చేంజ్ అవ్వాలి ఆటోమేటికల్ గా. సో +2 అవ్వాలన్నాను. అంటే 0 + 2 ఎంత? 2 అవ్వాలి. సో అవుట్పుట్ లో మనం చూస్తే ఇక్కడికి వచ్చాం, క్లిక్ చేసాం, 2 అయిందా? ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ అవ్వగానే 4 అవ్వాలి. అయిందా? 6 అవ్వాలి. సో ఇది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో మళ్ళీ రీఫ్రెష్ చేయగానే మళ్ళీ అప్డేట్ అయిపోద్ది అనమాట. సో ఇలాగ ఉన్నదాన్ని యూజ్ స్టేట్.
యూజ్ స్టేట్ అంట. సో ఇక్కడ 2 అవుతుంది కదా, మనం 1 పెడతాం. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కొచ్చి సో 1, 2, 3. సో ఇలా ఉంది కదా, మళ్ళీ రెండరింగ్ అవ్వగానే 0 అయింది. సో ఇలాగా డేటా చేంజ్ అయినప్పుడు యూఐ కూడా చేంజ్ అవ్వడం కోసం యూజ్ చేసే కీవర్డ్నే లేదా హుక్, ఈ హుక్నే యూజ్ స్టేట్ హుక్ అంటారు. సో అలాగే మనం డిక్రిమెంట్ కూడా చేయొచ్చు. సారీ, btn బటన్ అని పెట్టి డిక్రిమెంట్ అని పెట్టి సో ఇక్కడ కూడా సేమ్ ఆన్ క్లిక్ మెథడ్ యూజ్ చేస్తాం. ఆన్ క్లిక్ అని పెట్టి మళ్ళీ ఒక యారో ఫంక్షన్ తీసుకొని సో సెట్ కౌంట్ తీసుకొని కౌంట్ -1 అని పెట్టాలి. సేమ్ యూఏ కాదు, ఇక్కడ 2 బట్టలను పెట్టాం. ఇప్పుడు ఇంక్రిమెంట్ అంటే ఇంక్రిమెంట్ అయింది, సో డిక్రిమెంట్ అంటే డిక్రిమెంట్ అయింది. సో అర్థమైందా? రీఫ్రెష్ కొట్టగానే 0 రావాలి. సో మనం ఇలాగా యూఏని చేంజ్ చేసుకుంటాం అనమాట. చూసారా? యూజ్ స్టేట్ హుక్ అనేది ఒక ఆబ్జెక్ట్, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. అర్థమైందా? యూజ్డ్ టు స్టోర్ ద డేటా. సో ఇనీషియల్ గా కౌంట్ అనేది 0 ఉంది. సో ఇనీషియల్ గా 0 ఉంది కదా, డేటా చేంజ్ అయినప్పుడు when I click the increment button it will be 1. When I click the decrement button it automatically returns the 0. So this is the first hook concept in React. Use state hook is nothing but store the value, update, hold the value, and when rendering the functional component automatically change the user interference. So main గా యూజ్ స్టేట్ హుక్ గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో అందరు హుక్ గురించి కూడా మనం తెలుసుకుందాం.